విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం పతాంజలి నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో ప్రాణాయామాల యందు ఎంతో అద్భుతమైనటువంటి మన నాడులను శుద్ధి చేసేటటువంటి ప్రాణాయామమే అనులోమ విలోమ ప్రాణాయామం. దీనికి అనులోమ విలోమ ప్రాణాయామం అని పేరు పెట్టడం వెనక కారణం ఏమిటి అంటే, అనులోమ అంటే మనలో ఒకటి పెరిగితే మరొకటి పెరగడాన్నే అనులోమం అంటారు. విలోమం అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గడాన్ని విలోమం అంటారు. మరి మన శరీరంలో సూర్యనాడిని ప్రేరేపిస్తున్నప్పుడు, ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు చంద్రనాడి అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనం చంద్రనాడిని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు సూర్యనాడి తగ్గుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా విలోమం అంటారు. అంటే సూర్యనాడి ప్రేరేపించబడినప్పుడు చంద్రనాడి తగ్గి ఉంటుంది, చంద్రనాడి ప్రేరేపించినప్పుడు సూర్యనాడి తగ్గుతుంది. కాబట్టి ఇక మనం సూర్యనాడిని ప్రేరేపించినప్పుడు మన ఊపిరితిత్తుల యొక్క శక్తి, మన శ్వాసనాళాల యొక్క శక్తి పెరుగుతుంది. అదేవిధంగా మనం చంద్రనాడిని ప్రేరేపించినప్పుడు మన ఊపిరితిత్తుల యొక్క శక్తి, శ్వాసనాళాల యొక్క శక్తి పెరుగుతుంది. కాబట్టి దీనికి అనులోమ అని పేరు. ఈ విధంగా ఉండడం చేత దీనికి అనులోమ విలోమ ప్రాణాయామం అన్న పేరును నిర్ణయించారు. ఇక ఈ ప్రాణాయామాన్ని చేయడానికి ముందు పవిత్రమైనటువంటి ఆధరణీయమాత పైన చాపను పరుచుకొని దానిపైన జంతు సంబంధమైనటువంటి గొంగలిని అమర్చుకొని దానిపైన సిద్ధాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ కూర్చొని తూర్పు లేక ఉత్తర అభిముఖుడవై కూర్చోవడం మరింత ఉత్తమం. ఇక వెనును తిన్నగా ఉంచి కనులను మూసుకొని ప్రశాంతమైనటువంటి ఆ బ్రహ్మముహూర్త కాలాన ప్రకృతి అంతా పరవశించి పులకించేటటువంటి ఆ బ్రహ్మముహూర్త కాలాన మనం ఈ ప్రాణాయామాన్ని చేయడం మూలంగా మనకు ఎంతో అత్యద్భుతమైనటువంటి లాభం జరుగుతుంది. అలా వీలు కానప్పుడు మధ్యాహ్న భోజన అనంతరం 6 గంటల తర్వాత ఈ ప్రాణాయామాలను చేయవలసి ఉంటుంది. ఇక ఈ ప్రాణాయామాన్ని చేసేటప్పుడు చేతి వేళ్ళను ఉంచవలసినటువంటి పద్ధతి. మన ఎడమ చేతి యొక్క చూపుడు వేలు కొన భాగాన్ని, బ్రొటన వేలు యొక్క కొన భాగాన్ని ఈ విధంగా ఆంచి మిగిలిన 3 వేలను తిన్నగా ఉంచాలి. ఇదే జ్ఞానముద్ర. ఈ జ్ఞానముద్ర వేసినటువంటి చేతులను ఎడమ మోకాలు చుప్పపై ఉంచేసి ఇక కుడి చేతి యొక్క వేళ్లను, బ్రొటన వేలును తిన్నగా ఉంచి చూపుడు వేలును మరియు మధ్య వేలును ఈ విధంగా ఆ చేతి వైపు తీసుకొని మిగిలినటువంటి చిటికన వేలును, ఉంగరపు వేలును తిన్నగా ఉంచాలి. ఈ విధంగా ఉంచి మాత్రమే ప్రాణాయామాలను మనం అభ్యాసం చేయాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే, మనం తీసుకునేటటువంటి వాయువు మన అంతరాంతరాల్లోకి పోవాలి. కాబట్టి అంతరాంతరాలను శుద్ధి చేయాలి. కాబట్టి మనం ఈ విధంగా ఉంచాలి. వాయుతత్వానికి ప్రతీకే మన ఈ చూపుడు వేలు. బాహ్యంగా ఉన్నటువంటి వాయువు వేగంగా సంచరిస్తూ ఉన్నప్పుడు మనలోకి గాలి అనేది పోతూ ఉన్నప్పుడు మనం దానిని
మనం ముక్కును మూర్చుకుంటూ ఉంటాం. అదేవిధంగా మన ఈ శరీరం పంచభూతాలతో ఏర్పడ్డదే ఈ దేహం కాబట్టి మన శరీరంలో కూడా వాయువు అనేది ఎక్కువగా ఉండి వేగంగా పోవద్దు కాబట్టి వేగంగా పోకుండా ఉండి ఈ వాయువును తగ్గించడం మూలంగా మన శరీరం అంతరాంతరంలోకి ఆ వాయువు అనేది సమస్థితిలో వెళ్ళి అంతరాంతరాలను శోధించి అంతరాంతరాల్లో ఉన్నటువంటి చెడును మొత్తం బయటికి తీసివేస్తుంది. ఆ కారణం చేత వాయుతత్వాన్ని మనం తగ్గించాలి. వాయువు మనం తీసుకున్నటువంటి ప్రాణవాయువు అంతరాంతరాలకు పోయేటటువంటి మధ్యవేలో అవకాశాన్ని ఇచ్చేది ఆకాశతత్వం కాబట్టి ఆ అవకాశాన్ని అది కూడా అందజేస్తూ ఆ తర్వాత బయటికి వెళ్ళేటటువంటి చెడు వాయువులను బయటికి వెళ్ళగొట్టేటటువంటి అవకాశాన్ని కూడా ఈ మధ్యవేలు కల్పిస్తుంది ఆకాశ తత్వం కాబట్టి. ఈ విధంగా ఈ 2 వేలను తగ్గించి ఉంచడం మూలంగా మనం ప్రాణాయామం చేసేటప్పుడు ఆ వాయువు అనేది ప్రశాంతంగా లోనికి వెళ్ళి అంతరాంతరాలను శోధించి వేసి అంతరాంతరాల్లో ఉన్నటువంటి చెడును మొత్తం బయటికి తీసివేస్తూ ఉంటుంది. ఆ కారణం చేత మనం చేతివేలను ఈ విధంగా ఉంచవచ్చు. ఈ విధంగా ఉంచి ఈ ప్రాణాయామ అభ్యాసం అనేది మనం చేయాలి. ఇక మనం చేసేటప్పుడు మన యొక్క స్థితి ఏ విధంగా ఉండాలి అంటే వెనును తిన్నగా ఉంచి కనులను మూసుకొని ప్రశాంతమైనటువంటి చిత్తంతోనే చేయాలి. ఇక ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేయకూడనటువంటి వారు ఎవరు అంటే అధిక బీపీ ఉన్నటువంటి వ్యక్తులు, గుండె సమస్యలతో బాధపడేటటువంటి వ్యక్తులు మరియు స్పాండిలైటిస్ సమస్యలతో ఉన్నటువంటి వ్యక్తులు ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేయకూడదు. ఇక ఈ ప్రాణాయామాన్ని మనం చేస్తున్న సమయంలో తల భాగాన్ని ఏ విధంగా కదల్చాలి అంటే మొట్టమొదటగా ప్రాణాయామాలు ఏ రకమైనటువంటి ప్రాణాయామాలు చేసినప్పటికీ ఎడమ ముక్కు రంధ్రం ద్వారానే ప్రారంభించాలి. శ్వాస తీసుకోవాలి. ఎందుచేతనంటే మన శరీరం యొక్క ఎడమ అర్ధ భాగంలో గుండె అనేది ఉంది. మన శరీరానికి ఆక్సిజన్ అనేది మెదడు తర్వాత అవసరమైనది గుండె కాబట్టి ఆ ప్రాణశక్తి అనేది అందుకు చేరడం కోసం గుండె ఉన్నటువంటి స్థానమైన ఎడమ ముక్కు రంధ్రం ద్వారానే ప్రారంభించాలి. అంతేకాకుండా ఆ ఉదయ స్థానంలో ఏ రకమైనటువంటి అవరోధం ఏర్పడకుండా ఉండడం కోసం మొట్టమొదటగా అక్కడి నుంచి ప్రారంభించాలి. ఇక ఈ ప్రాణాయామాన్ని నేను చేస్తున్నాను చూడండి. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను పూర్తిగా వదిలివేసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను తీసుకుంటూ తలను పైకెత్తాలి. ఆ తర్వాత కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను వదిలివేస్తూ కిందికి తలను దించాలి. ఆ తర్వాత వదిలిన ముక్కు రంధ్రం ద్వారానే అంటే కుడి ముక్కు రంధ్రం ద్వారానే శ్వాసను తీసుకుంటూ తల భాగాన్ని వెనక్కి తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను పూర్తిగా వదిలివేయాలి. ఈ విధంగా నిరంతరాయంగా ఈ ప్రాణాయామాన్ని 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు చేస్తే దీని యొక్క ఫలితం అనేది లభిస్తుంది. ఈ ప్రాణాయామాన్ని నేను చేస్తున్నాను చూడండి.
ఈ విధంగా ఈ ప్రాణాయామాన్ని చేయడం మూలంగా మనకెంతో లాభం జరుగుతుంది. మన హృదయ సమస్యలు తొలగిపోతాయి, మన నాడీ వ్యవస్థ మొత్తం శుద్ధి అయిపోతుంది. మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకుందాం, మన జీవితాన్ని మనమే సరిచేసుకుందాం, మనల్ని మనమే తీర్చిదిద్దుకుందాం. ఆ మహానుభావులు చెప్పినటువంటి మాటలను మనం ఆచరించి వారికి కృతజ్ఞత తెలుపుకున్న వాళ్ళమవుతాం. అలా ఆచరించడం మూలంగా మనం వారికి కృతజ్ఞత తెలుపుకున్న వారి మనం పోతాం. మన ఆరోగ్యం అనేది ఎంతో బాగా అయిపోతుంది. మనం బాగు కావడం మూలంగా మన భవిష్యత్ తరాలను కూడా మనం బాగు చేసిన వాళ్ళం అవుతాం. ఈ మాటను నమ్మండి, ఈ సత్యాన్ని నమ్మండి. సర్వే జనా సుఖినో భవంతు.